నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో మరొక కీలక ఘట్టం పూర్తయింది. సరిగ్గా నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కలిసి 339కి పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 41వ డివిజన్కు సంబంధించి 2,27,00,000 వ్యయంతో 14 అభివృద్ధి పనులు పూర్తయిన సందర్భంగా 41వ డివిజన్ ప్రజలు మనసులోని మాటలు ఇప్పుడు విందాం. నగర్లో డ్రైన్ కాలు ప్లస్ రోడ్డు వేసిన దానికి ధన్యవాదాలు. గత 20 సంవత్సరాల నుంచి ఎంఎంహెచ్ వెనక రోడ్డు పూర్తి ఎవరు కంప్లీట్ చేయింది మన ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఎమ్మెల్యేకి అండ్ గిరిధరన్కి మా పరమేశ్వర నగర్ తరఫున ధన్యవాదాలు. వచ్చిన తర్వాత నా పని ఏదో నేను చేస్తానన్నారు. ఆ మాట ప్రకారమే భావన్శ్రీ గారు వాళ్ళ తమ్ముడు గారు శ్రీధరన్ తమ్ముడు గారు వాళ్ళు కష్టపడి తిరిగారు. ఈ వార్డు సస్యశ్యామలం కోసం కష్టపడి పనిచేశారు. వీరాచారి 41వ డివిజన్ టీడీపీ లీడర్ని. ఇక్కడ మన డివిజన్లో సుమారు 3 కోట్ల చిల్లర పనులు చేసిన దానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను 41వ డివిజన్ టీడీపీ నాయకుడిని. నేను 47వ నంబరు బూత్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 41వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు అనేదానికి ఇది నిలుస్తుంది. ఏంటంటే ఈ రోడ్లు డ్రైన్లు తాగాలి 303 పనులు కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకా యాడ్ అయ్యి ఇంకో 20 మొత్తం 330 పనులు అన్న చెప్పిన టయానికి ఈ రోడ్లన్నీ ప్రజలకంతా నెల్లూరు రూరల్ ప్రజలకి గిఫ్ట్గా ఇస్తున్నారు. జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేనుండే 41వ డివిజన్లోనే ఇరగాలం సంఘంలోనూ. అయితే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం ఎలా ఉందంటే, ఎక్కడగాడ ఏ పని చేసినా కనీసం గుంటకి మట్టి పోసిన నాయకుడు అనేవాడు కాదు. అలాంటి ఈరోజు మహాకూటమి అనేది ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అట్లే లోకేష్ బాబు గారు కానివ్వండి, నిరువంతం కష్టపడి ఈరోజు ఎమ్మెల్యేలందరినీ ఒక తాటి మీదకి ఇచ్చేసి ఈరోజు మహాకూటమి అనే దాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి దిగడ ఎక్కడే సరే సిమెంట్ రోడ్లే కాదు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏరియా సివిల్ కాలనీ. కానీ రోడ్లు పడ్డామంటే ఇదేను. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడైతే రోడ్లు లేవు. ఇప్పుడే ఫస్ట్ ఇక్కడ రోడ్ వేయడం. అంతకుముందంతా వర్షాలు అవన్నీ వస్తే ఇక్కడ చాలా మోకాల పై దాకా బాగా లోతుగా ఎక్కువ నీళ్ళు నిండిపోయి దారి కూడా ఇంకా వచ్చేదానికి పోయేదానికి ఉండదు. నీళ్ళు ఇంకిపోయిన దాకా ఇప్పుడే ఫస్ట్ రోడ్ వేయడం. రోడ్ వేసిన దానికి ఎమ్మెల్యే గారికి అని చెప్పాను. రోడ్ వేసిన దానికి ఎమ్మెల్యే గారికి వందనాలండి, నమస్కారం. రోడ్డు పాకిస్తాన్ లేవుట్లో ఏరో ట్రాన్స్పోర్ట్లో రోడ్డు వేశారు. రోడ్డు ఎక్సలెంట్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఫిట్నెస్ కానీ ఎక్సలెంట్ బాగా చేశారు. ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని అభివృద్ధి పనులు చక్కగా చేస్తూ ముందుకు సాగారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సార్కి ఏంటంటే ఎమ్మెల్యే గారికి అందరూ మా తరఫున అందరూ హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఎమ్మెల్యే గారికి అందరూ కలిసి కృతజ్ఞతలు చెప్తున్నాం అందరితో. 41వ డివిజన్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. మీ పేరు? నా పేరు కందుకూరు వెంకటేశ్వర ఆచార్య. శ్రీధరన్న మా రూరల్ ఎమ్మెల్యేగా మీరు ఉండడం, మీ తమ్ముడు గారు గిరిధరన్న కానీ ఉండడం మా అదృష్టం. నెల్లూరు మేము చేసుకున్న పుణ్యం. మా రూరల్ మీరు ఇలాంటి రామలక్ష్మణ్ లాగా దొరకడం అనేది మా అదృష్టం. అది మాత్రం ఈ 41వ డివిజన్ ఉన్నంత రోజులు మీరున్న రోజులు గుర్తుపెట్టుకోవాల్సిన పనులన్నీ మీరు చేస్తున్నారు. దానికి మట్టు మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అడగనాటి అన్నీ మీరు ఇచ్చారు. మేము మీ పక్కన ఉండడం, మీ కార్యకర్తలు ఉండడం మా అదృష్టం. అది ఇంతకన్నా మేము చెప్పలేమన్నా. నమస్కారం.
పేరు ఎస్కే అబ్దుల్ హమీద్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఇప్పుడు పరమేశ్వర్ నగర్ ఏరియాలో ఉంటున్నాను. ఇక్కడ రీసెంట్గా చూస్తే మనకి వానాకాలంలో భలే కష్టాలు ఉండేవి. రోడ్లు సరిగ్గా ఉండేవి కావు. రోడ్లు అసలు గుంటలుగా ఉండే చాలా క్వాలిటీగా హైట్గా కరెక్ట్ ఎట్లా వేస్తే కరెక్ట్గా ఉండదో అట్లా వేశారు. మామూలుగా నాణ్యత లేకుండా వేయకుండా కరెక్ట్ క్వాలిటీతో వేశారు రోడ్డు. నేను చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ ఎమ్మెల్యే, థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ శ్రీధరమ్మ. విజయలక్ష్మి 41వ డివిజన్ అధ్యక్షురాలిని, మహిళా అధ్యక్షురాలిని. శ్రీధర్ అన్న ముందు ఎలక్షన్కు ముందు చెప్పలేదు, గెలిచిన తర్వాత నేనేం చేస్తానని చెప్పి అభివృద్ధి గురించి చెప్పాడు. కరెక్ట్గా అట్లా అన్నట్లుగా రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ ఆయన అనకముందే, మనం గెలక ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట అని చెప్పలేదు. ఆయన గెలిచిన తర్వాత ఈ పనులన్నీ సాధించి చూపించాడు. మాటలతో కాదు, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పాడు. అట్లాగే అభివృద్ధి చేసి చూపించాడు. సీతరన్నకి, గీరన్నకి, భానుశ్రీ మేడంకి నా కృతజ్ఞతలు. నజీర్ భాష. మేము ఇక్కడే సాయి కృష్ణ నగర్ లేఅవుట్లో ఉన్నాము. మసీద్ పక్కనే మా ఇల్లు. 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఎవరు ఏం చేయలే. ఇప్పుడు రోడ్లు గేట్లు పైప్ లైన్ కూడా వేసేసారు. ఆ కుళాయి కూడా మనం యూజ్ చేసుకున్నాం. ఇంకా కొద్దిగా రోడ్డు అద్దె చేయాల్సింది, అది కూడా వేసేస్తానని చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు దాకా చాలా బాగా చేశారు. ఈ అంతా అన్ని శుద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య ఎలువలు వచ్చిన తర్వాత భలే బాధపడాం. నీళ్లు నిలబడిపోయి అంగడి పోయేదానికి కూడా మాకు వసతి లేక 3 రోజులు ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు అంతా హైట్ గేట్ రోడ్లు గీట్లు అన్నీ వేసేస్తున్నారు. అంతా నీళ్ళు వసతి బాగా కల్పిస్తున్నారు. శ్రీధర్ అన్నది చాలా థ్యాంక్స్. 41వ డివిజన్లో కార్యకర్తగా ఉంటాం తెలుగుదేశం పార్టీలో. అందరూ ఏంటంటే రోడ్లు కావాలి, కుళాయిలు కావాలని చెప్పి అడుగుతారు. ఈ డివిజన్లో మా అదృష్టం ఏంటంటే మాకు అడగకుండానే శ్రీధరన్న గారు ఎన్నో పనులు చేస్తున్నారు. మేము టౌన్కి దగ్గరలో ఉండే వార్డు మాది. మా వార్డులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దానికి మేము ఎప్పుడు కూడా శ్రీధరన్న గారికి కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తున్నాము. మాకు ఈ వార్డులో ముఖ్యంగా నాగేశ్వరరావు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మాకు ఈరోజు వార్డు బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి వల్ల కూడా ఈరోజు మాకు జనాలలోకి వెళ్తే శ్రీధరన్న వల్ల మాకు గుర్తింపు ఒకటి వస్తుంది. మాకు వీళ్ళు టీడీపీ కార్యకర్తలు శ్రీధరన్న ఆధ్వర్యంలో మేము పనిచేయడం వల్ల మాకు ఎక్కడ పోయినా కూడా ఒక రెస్పెక్ట్ అనేది కూడా మాకు శ్రీధరన్న ఏర్పరుస్తున్నాడు. శ్రీధరన్న ఇట్లాగా అభివృద్ధి చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటని కాదు, అభివృద్ధి అంటే శ్రీధరన్న. కాబట్టి మేము ఎప్పుడు కూడా శ్రీధరన్నతో ప్రయాణం చేస్తూ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాము. మాకు సహకరించినందుకు భానుశ్రీ గారికి, గిరన్నకి, శ్రీధరన్న గారికి, స్థానిక నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 41వ డివిజన్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ డివిజన్లో ఓటర్స్ తక్కువైనా కానీ విశాలమైన ప్రదేశం ఇది. ఇక్కడ ఇల్లు చలుపుగా ఉంటాయి, రోడ్లు తక్కువగా ఉంటాయి, అభివృద్ధి ఎక్కువగా కావాల్సింది వస్తుంది, ఓటర్స్ తక్కువ ఉన్నాయి. ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 41వ డివిజన్లో ఫస్ట్ శంకుస్థాపన చేసి ఈ డివిజన్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎమ్మెల్యే గారు, గిరన్న గారు, భానుశ్రీ గారు ఈ డివిజన్కి ఎక్కువగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే కాకుండా జరగబోయే రోజుల్లో ఈ డివిజన్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా చేయాలనే సంకల్పం ఆయనకు ఉంది. దీనికి ఈ 41వ డివిజన్ ప్రజలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు ఎమ్మెల్యే గారి మీద. అందరికీ నమస్కారం. నా పేరు పిచ్చూరు సురేష్. 41వ డివిజన్ అధ్యక్షునిగా నియమించబడ్డాను శ్రీధరన్న గారి చేత. పరమేశ్వరి అవెన్యూ, శివగిరి కాలనీ, మనుసుద్దీ నగర్ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా అన్న 3,51,00,000 వర్క్లు స్టార్ట్ అయినాయి. దీంట్లో కంప్లీట్గా 3,22,39,000 పనులు కంప్లీట్ అయినాయి. పనులు జరుగుతూ ఉన్నది 12 లక్షలు. పనులు ప్రారంభం కావాల్సింది 17 లక్షలు. శ్రీధరన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే శ్రీధరన్న. ఈ కాలనీలో అంతా మొత్తం అన్ని కొత్తగా ఏర్పడిన లేఅవుట్లు ఇవి చాలా ఇబ్బందికరంగా ఉండింది. ఇప్పుడే మీకు చెప్పారు ఇక్కడ ఉండే ప్రజలు, మా శ్రీధరన్న అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పి. గిరన్న కూడా
దాన్ని మమ్మల్ని అందరినీ ఒక దాటి మీద నడిపించి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. భానుశ్రీ మేడం మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు పోటీతత్వం నడుస్తుంది కదా, 15వ తేదీ లోపల ఎమ్మెల్యే గారు పూర్తిగా అన్ని 303 330 ఇప్పుడు 303 కాదు 330 చేరుకున్నాయి. వాళ్ళకంటే ఉన్న 25 వార్డుల కంటే మీరు ముందుగా ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా? తప్పకుండా ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. అది ఎందుకంటే మీరే చూస్తూ ఉంటారు అన్న రోజు అసలు 24 hours దాని మీదనే దృష్టి పెట్టి పనులు పరిగెత్తించేస్తున్నాడు. అధికారులతో మాట్లాడడం అయితేనేమి, డివిజన్ నాయకులతో మాట్లాడడం అయితేనేమి, అందరితో కలిసి అన్న అసలు నిద్రపోతున్నాడో అసలు ఏ విధంగా ఉన్నాడో ఆయన అంత శ్రమ తీసుకుంటా ఉన్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మళ్ళీ మనం చాలా కష్టం అవుతుంది. అంత వర్క్ చేస్తున్నాడు అన్నగారు. ఈయన కూడా దానికి తోడుగా ఉన్నారు. మీ డివిజన్కి ఇన్ని కోట్లు వెచ్చించి కనీసం కొన్ని ఇల్లు కూడా లేని ప్రాంతాలలో రోడ్లు వేయించిన దానికి ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఉన్నాయి వర్క్లు. ఇవన్నీ కూడా అయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరిగినంత కాలం ఈ 4 సంవత్సరాలు అభివృద్ధే ధ్యేయం. మాకు అన్న ఒకటే మాట చెప్పాడు, ఎలక్షన్లప్పుడే ఎన్నికల ఎజెండా, తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు శ్రీధరన్న గారు. దానికి తోడుగా గిరన్న గారు అదేవిధంగా సహకరిస్తున్నారు. బీసీసీఎల్ ఉపాధ్యక్షులని ఈ యాంట్రిక్ ఎమ్మెల్యే శ్రీధరన్న మాకు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అడగకముందే ప్రజలు అడిగినా అడగకపోయినా కరెక్ట్గా ఎక్కడ ఏం చేయాలనేది బాగా కరెక్ట్గా చేస్తున్నాడు. కానీ ఎప్పుడు డెవలప్మెంట్ చేయాలా అనేది ఆయన కోరిక. అందుకని 320 పనులు పూర్తి చేసి రేపు 15వ తేదీ ప్రజల చేతే ప్రారంభించుకొని చేసుకోవని చెప్పి మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది. రేపు 15వ తేదీకి మొత్తం పూర్తి అయ్యాలని కాంట్రాక్టులకు కానీ అందరికి కానీ చెప్తున్నారు. ఈ విధంగా డెవలప్ చేసినందుకు రూరల్ ఎమ్మెల్యేకి శ్రీధరన్న గిరిధర్ రెడ్డి గారికి, భానుశ్రీకి మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను.